అందరికి వందనాలండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనము. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఈ విషయం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు యేసు శిలువ మీద మరణిస్తున్నప్పుడు జరిగిన విషయము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మానవుడితో ఎటువంటి మంచి ప్రవేశము కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. దేవుడు పాపము చేస్తున్న మానవుడితో ఒక మంచి ప్రవేశము కలిగి ఉండాలి అని దేవుడు ప్రారంభం నుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాము. ఏది అడ్డంగా ఉందో దేవుడు మానవుడి మధ్య అడ్డంగా పాపం ఉంది, శిక్ష ఉంది, మరణం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే క్రీస్తు యేసు దేవుడు మానవుడుగా మన కోసం వచ్చి మన మీద ఉన్న పాపము, మరణాన్ని, శిక్షని ఆయన మీద తీసేసుకొని మరణిస్తున్నాడు. దేవుడు మానవుడితో ప్రవేశం కలిగి ఉండాలంటే ఏమని చెప్పాను? పాపం అనేది అడ్డంగా ఉంది అని చెప్పాను. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారము అని ఒక విషయం ఉంది. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం అని రెండు ఉన్నాయి. పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం అని రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండు స్థలాన్ని వేరు చేస్తున్నట్టు ఒక తెర ఉంది. ఆ తెర అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తున్న యాజకుడు లోపల వెళ్ళాలంటే అంత సులభంగా వెళ్ళడానికి లేదు. సంవత్సరానికి ఒక్కసారి అహరోను మాత్రమే లోపలికి ఆయన పాపం కోసం బలి అర్పించుకొని ప్రజలందరి కోసం బలిని అర్పించుకొని తర్వాత లోపలికి వెళ్ళాలి. అంటే ఒక ప్రత్యేకపరచబడిన ఒక స్థలము. ఆ తెర అనేది చెరిగిపోతుందో అంటే ఇది చాలా ఒక గొప్ప భయంకరమైన ఒక విషయం. ఎందుకంటే దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నట్టు మనము ప్రత్యక్ష గుడారము విషయంలో మనం చూడగలుగుతున్నాము, అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సాధారణ వ్యక్తి ప్రత్యక్ష గుడారములో లోపలికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రవేశం కలిగి ఉండాలి అంటే ఒక చిన్న విషయం కాదండి. ఇది అసాధ్యము అని మనం చెప్పగలుగుతున్నాం. అసాధ్యము. అయితే క్రీస్తు యేసు ఏమి చేశారంటే మనం చేసిన పాపాన్ని ఆయన మీద తీసేసుకొని మన కొరకు ఆయన ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టి మరణించి అడ్డంగా ఏది ఉందో దాన్ని తొలగించి ఒక మంచి ప్రవేశాన్ని యేసుక్రీస్తు మన కొరకు తీసుకొచ్చాడు లేదా చేశాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రవేశము అనేది ఉంది, మార్గము అనేది ఉంది, దారి అనేది ఉంది. కాబట్టి యోహాను 14వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు తన గురించి చెప్పుకుంటున్నాడు. అంటే ఏ మానవుడైనా సరే పరిశుద్ధ దేవుడితో వెళ్ళాలి, మాట్లాడాలి, కలుసుకోవాలి అంటే యేసుక్రీస్తు మార్గము, వేరే ఏది మార్గము ఈ లోకములో లేదు. కాబట్టి అవిశ్వాసులు ఎవరైనా సరే దేవుడి దగ్గరికి రావచ్చు. యేసుక్రీస్తు దేవుడి దగ్గరికి వచ్చి అంటే ఏ అవిశ్వాసి అయినా సరే, ఎటువంటి పాపం చేసిన వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు దేవుడి దగ్గరికి వచ్చి మంచి ప్రవేశం కలిగి ఉండడానికి సాధ్యం ఉంది. అటువంటి మార్గాన్ని క్రీస్తు యేసు చూపించి ఉన్నాడు. పాప క్షమాపణ ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, గమ్యం ఉంది. తర్వాత విశ్వాసులు కూడా ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు దేవుడి దగ్గరికి పరిగెత్తు రావచ్చు. ఎందుకంటే హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో
కృపాసనమునొద్దకు ధైర్యముతో చేరుదాము అని చెప్పేసి వాక్యంలో రాసి ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసులుగా మన దేవుడితో ధైర్యముతో మనం పరిగెడతాం. ఎందుకంటే ప్రవేశం అనేది క్రీస్తు యేసు మరణం ద్వారా దేవుడు చేసి ఉన్నాడు. ఆమేన్.